అందుకే ఇవాళ ఒక హెల్దీ అయిన వెజ్ రోల్ ప్రిపేర్ చేసేసుకుందాం పన్నీర్తో. చిన్నప్పుడైతే అసలే ఈ వెజ్ రోల్స్, పన్నీర్ రోల్స్, చికెన్ రోల్స్ ఇవన్నీ ఏమి తెలియదండి నాకైతే. షవర్మా కూడా నేను మ్యారేజ్ అయిన తర్వాతే తిన్నాను. అసలు ఈ షవర్మా అంటే ఏంటో కూడా తెలియదు. మా వారైతే అందులో మొత్తం మైదానే ఉంటుంది, మయోనీస్ ఉంటుంది అని చెప్పి తినవ్వలేదు. బట్ ఎందుకో అందరూ తింటున్నారని నేను కూడా తినేదాన్ని. బట్ అందులో క్యాలరీస్ మాత్రం 400 నుండి 500 క్యాలరీస్ ఉంటాయండి. ఇన్ని క్యాలరీస్ ఉన్న ఫుడ్ తింటే ఇంకా ఏమైపోతాము. నైట్ టైం అయితే అస్సలు డైజెస్ట్ అవ్వదు. సో దీనికి బ్రేక్ చెప్పేద్దామని నేను ఒక హెల్దీ అయిన రోల్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ రోల్ని మసూర్ దాల్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. రెడ్ కలర్ దాల్ ఉంటుంది కదా, ఆ దాల్తో ప్రిపేర్ చేస్తున్నాను. అది నానబెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని జింజర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అయితే నేను ఇందులో మైనీస్ యూస్ చేస్తారు కదా వాళ్ళు, నేను ఆ ప్లేస్లో మైనీస్ కోసం కొంచెం కర్డ్, తోఫు అండ్ నువ్వులు కొంచెం నానబెట్టుకోవాలి. మింట్ ఫ్లేవర్ కోసం కొంచెం మింట్ వేసాను, కొద్దిగా సాల్ట్, ఇంకా గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ కొంచెమే వేసుకోవాలండో. వేసుకొని మిక్సీ పట్టేస్తే మన డ్రెస్సింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ పన్నీర్ని మనం రెడీ చేసుకుందాం టిక్కీస్ లాగా. అంటే ఏం లేదండి, దాంట్లో కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని కొంచెం కర్డ్ వేసుకొని బటర్ వేసి ఫ్రై చేసేయాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇవి ఇలా కూడా తినేసేయచ్చు. అండ్ ఇప్పుడు నేనైతే వీటిని రోల్లో వేయడానికి అని చెప్పి యూస్ చేసేస్తున్నాను. ఇందాక మనమైతే ఒక డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసాం కదా, ఆ డ్రెస్సింగ్లో ఆనియన్స్, టమాటోసు, కుకుంబరు, ఇంకా ఏమైనా వెజ్జెస్, క్యారెట్ అలాంటివి ఉంటే అవన్నీ వేసుకొని దానిలో డ్రెస్సింగ్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దోశలాగా వస్తుంది, ఏమి విరిగిపోయినట్లు అట్లా ఏమీ రాదు. ఫస్ట్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసాను. స్ప్రెడ్ చేసి ర్యాప్ లాగా వచ్చింది. ఆ ర్యాప్ని ఇంకక్కడ పెట్టి ఒక క్యాబేజీ ఆకు వేసి ఈ సలాడ్, పన్నీర్ ముక్కలు అన్నీ వేసి పైనుండి ఆరిగానో వేసాను. అసలు ర్యాప్ అయితే ఎంత బాగుందో. అండ్ నేనైతే పర్సనల్గా సాస్ ఫ్యాన్ని. ఎందులో అయినా సరే సాస్ వేసేసుకుంటాను. సో అట్లాగా దీనిలో కూడా కొంచెం సాస్ వేసుకున్నాను, చాలా బాగుంటుంది. అండ్ మీకు కావాలంటే డ్రెస్సింగ్ మనం ఏదైతే తయారు చేసుకున్నామో అది పైనుండి మళ్ళీ వేసుకోవచ్చు. చాలా క్రీమీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అండ్ ఇందులో హ్యాపీ అయిన విషయం ఏంటో తెలుసా, ఇది జస్ట్ 95 క్యాలరీసే. 95 క్యాలరీస్ అంటే మనం 2 వ్రాప్స్ తినొచ్చు. కానీ నాకు ఈ ఒక్క వ్రాప్ తినేసరికి స్టమక్ ఫుల్ అయిపోయింది. నేను రెండోది కూడా చేసుకొని ఈవినింగ్ స్నాక్గా కూడా అదే తిన్నాను అనమాట. ఎంత బాగుందో తెలుసా, నాకు బాగా నచ్చింది ఈ వ్రాప్ అయితే. చిన్నప్పుడు అదంతా అసలు ఇంత హెల్దీ ఫుడ్ ఎందుకు తెలియలేదు, తెలుసుంటే అప్పుడే సన్నగా అయిపోయేదాన్ని కదా అని అనిపించింది అనమాట. ముందు సన్నత పడ్డం తర్వాత సంగతి, హెల్దీగా ఉండేవాళ్ళం కదా. ఓవర్ వెయిట్ వల్ల ఎప్పుడూ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అవి నేను ఆల్రెడీ ఫేస్ చేశాను, చేస్తూనే ఉన్నాను కూడా. సో అందుకనే నేను వెయిట్ తగ్గాలని, హెల్దీగా ఉండాలని నేనైతే ట్రై చేస్తూనే ఉంటున్నాను. ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నాను, కానీ బయటికి వెళ్తే మాత్రం నేను అస్సలు ఆగలేనండి. అందుకనే ఇంట్లో ఉన్నంత వరకైనా హెల్దీగా తినాలి, మంచిగా తినాలి అని చెప్పి నేను ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్. మీరైతే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.